ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా తక్కువ స్టేట్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎలిజిబిలిటీ కాదండి. తక్కువ స్టేట్స్ వాళ్ళు మెన్షన్ చేసిన స్టేట్స్ వాళ్ళే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అందుకే ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ చేయదు. ఈ నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ స్టేట్కి ఎలిజిబిలిటీ ఉందండి. ఫస్ట్ తమిళనాడు అండి, సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. ఈ స్టేట్కి సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవడానికి అవుతుందండి ఈ నోటిఫికేషన్. అండ్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ డీటెయిల్ చెక్ చేసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ అండి ఫస్ట్ది. శాలరీ చూసుకున్నట్టయితే 31,000 నుంచి 92,000 వరకు వీళ్ళకి శాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 73 పోస్టులు అయితే దీనికి ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా ఇక్కడైతే పోస్టులు అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ సెకండ్ వన్ మనం చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అండి. దీనికి కూడా శాలరీ సేమ్ 31,000 నుంచి 92,000 వరకు వస్తుంది. వేకెన్సీస్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ అండి. శాలరీ చూసుకున్నట్టయితే 36,000 నుంచి 1,10,000 వరకు అయితే వీళ్ళకి శాలరీ వస్తుంది. టోటల్ 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకైతే ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది పోస్టులు అనేవి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అండి. దీనికి శాలరీ 36,000 నుంచి 1,10,000 వరకు వస్తుంది. టోటల్ వేకెన్సీస్ అయితే 19 ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 27th December 2023 స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 26th January 2024. ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే 18 to 30 years అండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years అండి. ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈ డేట్ లోపు అయితే కంప్లీట్ అవ్వి ఉండాలండి. 20th December 2023 లోపు అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి వచ్చేసి 10+3 years డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఫైర్ కానీ, ఈ 3 స్ట్రీమ్స్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. లేదు డిప్లొమా చేయలేదు, 10th తర్వాత ఎంటర్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 12th పాస్ రెగ్యులర్ స్టడీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా వ్యాలిడ్ మీడియం వెహికల్స్ లైసెన్స్ అయితే ఉండాలండి. మీడియం వెహికల్ లైసెన్స్ లేని వాళ్ళు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నా సరిపోతుందండి. ఓకేనా. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మెయిల్కి వచ్చేసి 167 centimeters అయితే ఉండాలండి హైట్. ఉమెన్స్ వచ్చేసి 157 centimeters. అండ్ మెన్కి వచ్చేసి మనకి చెస్ట్ ఎక్స్పాన్షన్ మినిమం 5 centimeters అయితే ఉండాలి. మినిమం వచ్చేసి 81 centimeters. అలాగే వెయిట్ చూసుకున్నట్టయితే మెన్ 55 kgs అయితే ఉండాలండి మినిమము. ఉమెన్ వచ్చేసి 45 kgs అండి మినిమం. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి. అండ్ నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, లేదా రేడియో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితేనే దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ఓన్లీ బీకామ్ వాళ్ళని ప్రిఫర్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ దీనికి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి దీనికి 2 years అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 1,000 rupees ఉంటుందండి అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీజు ఉండదండి. అండ్ అప్రెంటిస్ చేసి ఉంటారు కదా, ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని అప్రెంటిస్ చేసిన వాళ్ళకి కూడా ఫీజు ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, లేదా యూపీఐ పేమెంట్ కానీ మనం అయితే పే చేయొచ్చండి. గైడెన్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనం అయితే పేమెంట్ చేసేది అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది మన దగ్గర ఉంచుకోవాలండి ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది హార్డ్ కాపీ ద్వారా పంపించాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. దీనికి వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే మనం ఇవ్వాలండి. స్కానర్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లో మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉండదండి. దీనికి మెయిన్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క సెంటర్లు చూసుకున్నట్టయితే అండి మనకి దగ్గరలో ఉన్నవి చెన్నై, మదురై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు కూడా ఉందండి. మనకి ఏది దగ్గరగా ఉంటే ఆ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది అక్కడే వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్
with separate registration for each post subject to the condition they fulfill all other eligibility criteria. అంటే ఏం లేదండి, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పోస్టులకి అయితే మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే వేరేగా సపరేట్గా మనం అప్లై చేసుకోవాలి. దీనికి సపరేట్గా రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవాలి, దానికి కూడా సపరేట్గా రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మనం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, సెలక్షన్ క్యాండిడేట్స్కి బేసిక్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఉంటుంది. 18 వీక్స్ అయితే ఇది కండక్ట్ చేస్తారండి. మనకి పర్ మంత్ స్టైఫండ్ 25,000 అయితే ఇస్తారు ఆ 18 వీక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాండ్ మీద సైన్ చేయాల్సి ఉంటుందండి. దీనికైతే బాండ్ ఉంటుంది 3 years. ఈ 3 yearsలో మనం ఒకవేళ రిజైన్ చేసినట్టయితే మనం అయితే వాళ్ళకి మనీ పే చేయాల్సి ఉంటుంది. ఎంత అయితే మన మీద ఖర్చు పెట్టారో ఆ మనీ అయితే మనకి బ్యాక్ పే చేయాల్సి ఉంటుందండి వాళ్ళకి. ఆఫ్టర్ 3 years మీరు రిజైన్ చేసినట్టయితే ఎటువంటి రూపాయి కూడా మీరైతే కట్టాల్సిన అవసరం లేదు. 3 years లోపు మీరు రిజైన్ చేస్తేనే బాండ్ బ్రేక్ చేస్తున్నారు కాబట్టి మీరైతే మనీ పే చేయాలి. ఆఫ్టర్ 3 years మీరు రిజైన్ చేసినట్టయితే మీరైతే రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ నేను ఒక పోస్ట్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రిమైనింగ్ మీరు కింద డిస్క్రిప్షన్లో నేనైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి స్టేజ్ 1 ఉంటుందండి. ఫస్ట్ 2 hours అయితే ఇస్తారు, 100 marksకి అయితే ఉంటుంది. 50 marks అండి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వాళ్ళకి, ఎవరికంటే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. 40 marks ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అండి. సిలబస్ చూసుకున్నట్టయితే మనకి 50% క్వశ్చన్స్ అనేవి బేసిక్ మ్యాథ్స్ అండ్ నెక్స్ట్ బేసిక్ సైన్స్, ఎలిమెంటరీ ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ గ్రామర్ మీద వస్తుంది. అండ్ అలాగే పార్ట్ బి చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ మీద అయితే వస్తుంది. స్టేజ్ 2 మనం చూసుకున్నట్టయితే సిబిటి టెస్ట్లు ఎవరైతే క్వాలిఫై అవుతారో స్టేజ్ 2కి పిలుస్తారండి. పీఈటీ టెస్ట్ అంటారు దీన్ని, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీంట్లో మనం చూసుకున్నట్టయితే 5 categories ఉంటాయి. ఈచ్ కేటగిరీకి 20 marks అయితే కేటాయిస్తారు. టోటల్ 100 marks. అందులో 100 meters రన్నింగ్ అని, రోప్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్ అనే ఉంటుందండి. ఈ మెయిల్ కేటగిరీ వచ్చేసి వీళ్ళకైతే రన్నింగ్లోని వీటిలోని మార్క్స్ అనేవి ఇలా డివైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి చెక్ చేసుకున్నట్టయితే వీళ్ళకి ఇలా ఉంటుందండి. ఎగ్జాంపుల్గా 100 meters రన్నింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 15 secondsలో మీరు 100 meters రన్నింగ్ వేస్తే 20 marks అనేవి మీకు కేటాయిస్తారు. అలాగే 16 secondsలో వేస్తే 18 marks, 17 secondsలో వేస్తే 16 marks అనేవి వేస్తారండి. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాది రిక్రూట్మెంట్ బోర్డ్ యొక్క వెబ్సైట్ ఇది. మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ అని చెప్పేసి, సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఇది ఉంది కదా. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉందండి లింక్. దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి ఇది. కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ అని చూసారా, టు రిజిస్టర్ అని చెప్పేసి. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ ఉంటే ఈ పైదే అండి. ఇక్కడ మీరు లాగిన్ అయిపోతే మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ కొడితే మీరైతే లాగిన్ అయిపోతారు. తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే క్లిక్ హియర్ మీద మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో ఫైర్ సర్వీస్ అయితే ఆ ఫైర్ సర్వీస్ అప్లై చేసుకొని మీ క్యాండిడేట్ నేమ్ అయితే మీరు ఇచ్చేసేయండి. మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డిక్లరేషన్ టిక్ చేసేసి మీరు క్యాప్చర్ ఎంటర్ చేసేసి క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీ లాగిన్ డీటెయిల్స్ అనేవి మీరైతే జనరేట్ అవుతున్నాయి. తర్వాత ఆ లాగిన్ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది.